Today our class is about questioning words. మనం మామూలుగా ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీకు స్టార్టింగ్లోని ఎక్కడ క్వశ్చనింగ్లోని వర్డ్స్ వస్తాయి కదా కొన్ని వాట్ వై వెన్ వేర్ వీటికి మనకి మీనింగ్ అర్థం కాక మీరు అర్థం కాదు క్వశ్చన్స్ అనేవి అవునా. సో ఎలా క్వశ్చన్ అడుగుతానే ఏం చెప్పాలి సమాధానం అని అర్థం కాదు. సో ఆ వర్డ్స్ తెలుగులో ఏంటి మీనింగ్ అనేది చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ వాట్ ఏమిటి, వాట్ ఈజ్ యువర్ వర్క్ హియర్ ఇక్కడ మీ పని ఏమిటి, వాట్ ఈజ్ యువర్ వర్క్ హియర్, వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇలా అడుగుతాం. వాట్ అంటే తెలుగులో ఏమిటి, వై ఎందుకు, వై అంటే ఎందుకు, వై యూ కేమ్ హియర్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, వై యూ కేమ్ హియర్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతాం. అలాగే వెన్, వెన్ అనేది టైమింగ్ గురించి అడుగుతాం. ఎప్పుడు వచ్చావు, వెన్ యూ కేమ్ హియర్ ఎప్పుడు వచ్చావు ఇక్కడికి ఇలా అడిగేటప్పుడు ఎప్పుడు, వెన్ అంటే ఎప్పుడు, టైమింగ్ గురించి క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఎప్పుడు అని వస్తుంది. అలాగే వేర్ ఎక్కడ, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు. విచ్ ఏదైనా ఒక వస్తువు గురించో దేని గురించి ఒక థింగ్ గురించి మాట్లాడేటప్పుడు విచ్ అని యూజ్ చేస్తాం. అంటే విచ్ ఈస్ ద బుక్ యూ వాంట్, విచ్ బుక్ యూ వాంట్ నీకు ఏ బుక్ కావాలి, విచ్ బుక్ యూ వాంట్ ఏది కావాలి. హౌ ఎలాగా, ఏదైనా మనం పని చేసాము ఆ ప్రాసెస్ ఎలా చేసాము అని అడుగుతాం మనం. సో దాన్ని